నమస్కారం అండి స్నేహితులారా, ఈరోజు మనం ప్రాణాయామం అంటే ఏంటి, అలాగే ఈ యొక్క ప్రాణాయామం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మొదటగా ప్రాణాయామం అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి స్నేహితులారా, ప్రాణం అంటే మనం బయట నుంచి తీసుకుంటున్న ప్రాణవాయువు. ఆయామం అంటే ఈ యొక్క బయట నుంచి తీసుకుంటున్న ప్రాణవాయువుని పొడిగిస్తూ దాన్ని సాధనగా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయడం. ఉదాహరణకి ఎలాగంటే స్నేహితులారా, మనం ప్రతిరోజు కూడా నిమిషానికి 15 నుండి 18 శ్వాసలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి 15 శ్వాసలు తీసుకుంటున్నాం అనుకుందాం. ఆ 15 శ్వాసల్లో ఒక శ్వాస మనం కౌంట్ చేస్తే 2 సెకండ్లు శ్వాసని తీసుకోవడం, 2 సెకండ్లు శ్వాసని బయటకు వదిలివేయడం. అలాగా ఒక శ్వాస పూర్తయ్యే లోపల 4 సెకండ్లు మాత్రమే మన యొక్క శరీరంలో శ్వాస అనేది ఉంటుంది. ఇది మన యొక్క నార్మల్ బ్రీత్. అదే మనం ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే, మనం 6 సెకండ్లు శ్వాసని తీసుకుంటాం, అలాగే 6 సెకండ్లు శ్వాసని నెమ్మదిగా బయటకు వదిలివేస్తాం. ఆ విధంగా మన యొక్క శరీరంలో 12 సెకండ్లు శ్వాస అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా 12 సెకండ్లు ఒక శ్వాస అనేది మన శరీరంలో నడుస్తూ ఉంటుంది. దాన్నే రిపీట్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. దాన్నే ప్రాణాయామం అంటారన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం ప్రాణాయామం చేసినట్లయితే మనకు అనేక రకాల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. అయితే స్నేహితులారా, మన యొక్క శరీరానికి ఎన్నో రకాల వ్యాధులకి గురవడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇన్ని రకాల వ్యాధులకి శరీరం గురవుతుందంటే, మన యొక్క శరీరానికి కావలసినంత ప్రాణశక్తి అనేది మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి కణకణానికి వెళ్ళకపోకపోవడం వల్ల అక్కడ ఉన్న కణాలు అనేవి తొందరగా మరణిస్తాయి. అలా మరణించడం వల్ల మన యొక్క శరీరంలో అనేక రకాల వ్యాధులు రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఎటువంటి వ్యాధులు అంటే ఆస్మా ప్రాబ్లం రావడం, అలాగే గొంతుకు సంబంధించిన ప్రాబ్లం రావడం, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే శరీరంలో అక్కడక్కడ బాడీ పెయిన్స్ రావడం, అలాగే మానసికమైన ఇబ్బందులు, ఇలాగా అనేక రకాల శారీరక మానసిక ప్రాబ్లమ్స్ అనేవి మన యొక్క శరీరానికి రావడం జరుగుతుంది. ఎందుకు వస్తున్నాయి? కావలసినంత ప్రాణశక్తి అనేది శరీరంలోకి రాకపోవడం వల్ల. మనం ఎప్పుడైతే ప్రాణాయామం చేసేటప్పుడు అధికంగా ప్రాణశక్తిని తీసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే, శరీరంలో ఉన్న ప్రతి కణానికి కూడా కావలసినంత ప్రాణశక్తి అనేది వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల శరీరంలో ఉండే అన్ని రకాల వ్యాధులు అనేవి నయమవడం జరుగుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యనైనా సరే మనం ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తూ తగ్గించుకోవచ్చు. అలాగే స్నేహితులారా, ప్రాణాయామంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో మనం ఒకానొక పద్ధతి, ఉదాహరణకి ఒక 6 సెకండ్లు శ్వాస తీసుకోవడం, 6 సెకండ్లు శ్వాస వదలడం, ఇది ఒక ప్రాణాయామ టెక్నిక్. ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ చేస్తున్నప్పుడు మొదట ఒక 6 సెకండ్లు శ్వాస తీసుకున్నాం, 6 సెకండ్లు శ్వాస వదిలేసాం. అలాగే ఒక 2 వారాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏం చేస్తాం అంటే, ఈ 6 సెకండ్లు కాస్త 10 సెకండ్లు చేస్తాం. 10 సెకండ్లు శ్వాస తీసుకుంటాం, 10 సెకండ్లు శ్వాస వదులుతాం. అలాగా ఒక 4 రోజులు పోయిన తర్వాత అక్కడ 15 సెకండ్లు శ్వాస తీసుకుంటాం, 15 సెకండ్లు శ్వాస వదులుతాం. అలాగా నిమిషానికి 2 శ్వాసలు తీసుకుంటాం. ఈ విధంగా ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది చూడండి బాగా లావుగా బొద్దుగా ఉంటారు. వారి యొక్క శరీరంలో ఉన్న వేస్ట్ కొవ్వంతా కూడా కరిగిపోతుంది ఈ విధమైన ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం వల్ల. అలాగే శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా బలపడి దృఢంగా చాలా ఎనర్జెటిక్గా ఉండడం జరుగుతుంది అన్నమాట. అలాగే శరీరం చాలా చురుగ్గా ఉండడం, ఉల్లాసవంతంగా ఉండడం, అలాగే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కావలసినంత ఎనర్జీ మన యొక్క శరీరంలో ఉండడం, ఈ విధంగా అనేక రకాల ప్రయోజనాలను మనం ఎటువంటి ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేయడం ద్వారా పొందవచ్చు. మరి ఈ యొక్క ప్రాణాయామాలని మనం స్వయంగా ప్రాక్టీస్ చేయొచ్చా, లేకపోతే ఎవరైనా గురువుల యొక్క లేకపోతే టీచర్ల యొక్క ఆధీనంలో చేయాలా అంటే, ఖచ్చితంగా గురువులు లేదా టీచర్ యొక్క ఆధీనంలో మాత్రం చేయాలి. మనకు నచ్చినట్లుగా ప్రాణాయామం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ యొక్క ప్రాణాయామం ఏ విధంగా చేయాలో ఆ విధంగా కాకుండా వేరే విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇప్పుడు మనకున్న అనారోగ్య సమస్యల కన్నా ఇంకా అధికంగా అనారోగ్య సమస్యలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒక టీచర్, ఒక గురువు ఆధీనంలో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చేస్తున్న తప్పులని వారు సరిదిద్దుతూ ఏ విధంగా ప్రాణాయామం చేయాలంటూ మనకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ప్రాణాయామంలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా మనం బాగా చేయడం జరుగుతుంది. దానివల్ల శరీరంలో ఉండే అన్ని రోగాలను తగ్గించుకుంటూ
ఆనందంగా ఆరోగ్యవంతంగా మనం ఉండడం జరుగుతుంది స్నేహితులారా. అలాగే ప్రాణాయామాలలో చాలా రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అవన్నీ కూడా గురుముఖాన నేర్చుకోవడం వల్ల మనం చాలా తొందరగా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడం జరుగుతుంది స్నేహితులారా. కాబట్టి సాధనలు ఎప్పుడు కూడా గురుముఖంగా గురువు యొక్క సలహాలు సూచనలతో మాత్రమే చేయాలి. మనకు మనంగా చేయడం వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదు. అలాగే స్నేహితులారా, ఈ యొక్క ప్రాణాయామం టెక్నిక్లో అతి పవర్ఫుల్ టెక్నిక్ని మనకు క్రియాయోగంలో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క క్రియాయోగంలో కుంభకాలు చేయడం, అలాగే ఒక ప్రాణాయామం టెక్నిక్ ఇస్తారనమాట. ఆ యొక్క ప్రాణాయామం టెక్నిక్ ద్వారా మన శరీరంలో ఉండే అన్ని రకాల వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు. అలాగే స్నేహితులారా, నాకు ఫోన్ చేస్తున్న సాధకులు, సార్ మీరు ఏ టైంలో క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నారు అని అడుగుతున్నారు. చూడండి, నేను ఉదయం 6:20 నుండి 7:20 వరకు క్రియాయోగం క్లాసెస్ని తీసుకోవడం జరుగుతుంది. వారు అటు ఆధ్యాత్మిక మార్గంలో, అటు వారి యొక్క శరీరానికి సంబంధించిన ఏవైనా రుగ్మతలు ఉంటే రుగ్మతలు తగ్గించుకునేందుకు ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి అనే విషయాలను కూడా బోధిస్తూ క్రియాయోగాన్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది స్నేహితులారా. ఓకే స్నేహితులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.